హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ లైవ్ లెక్చర్లో మనం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్ని స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇది ఫస్ట్ లిటరేచర్లో ఇందులో భాగంగా మనం ఫిగర్ ఆఫ్ స్పీచ్ అండ్ రైమింగ్ స్కీమ్ చూద్దాం. ఆ తర్వాత లిటరేట్ టర్మ్స్, ఆ తర్వాత పోయమ్స్, ఎస్సేస్, ఈ విధంగా వరుసగా వీడియోస్ వస్తుంటాయండి. సో దయచేసి గమనించగలరు అండ్ ఫాలో కాగలరండి. సో ఈ వీడియోలో మనం స్పెషల్గా ఫిగర్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం ముందు, తర్వాత రైమింగ్ స్కీమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే మనందరూ తెలుసు. సో చాలా సింపుల్ డెఫినేషన్తో మనం స్టార్ట్ చేద్దాం. ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఎ స్పెషల్ వే ఆఫ్ యూజింగ్ వర్డ్స్ టు మేక్ లాంగ్వేజ్ మోర్ అట్రాక్టివ్, ఎక్స్ప్రెసివ్ అండ్ మీనింగ్ఫుల్ దాన్ ఆర్డినరీ లాంగ్వేజ్. నథింగ్ అంటే సో మా తెలుగులో ఉంటాయి అలంకారం లాంటిది. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? స్పెషల్ వే ఆఫ్ యూజింగ్ వర్డ్స్. అంటే కొన్ని వర్డ్స్ని మనం స్పెషల్గా యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే అట్రాక్టివ్, ఎక్స్ప్రెసివ్ అండ్ మీనింగ్ఫుల్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంటాం. అసలు పర్పస్ ఏంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే? టు బ్యూటిఫై లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ని ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి, టు క్రియేట్ స్ట్రాంగ్ ఇమేజెస్ ఇన్ ద రీడర్స్ మైండ్ ఆర్ లిజనర్స్ మైండ్. సో వినేదానికి మరియు చదివే వాళ్ళకు మంచి ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, అండ్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్గా క్లియర్గా అర్థం కావడానికి ఐడియాని, టు యాడ్ ఎమోషన్ అండ్ ఎంఫసిస్ అండ్ క్రియేటివిటీ. ఒక ఎమోషన్ బాగా పండడానికి, ఎంఫసిస్ చేయడానికి, ఏదైనా చెప్పడానికి, స్ట్రెస్ చెప్పడానికి, అండ్ టు మేక్ పోయమ్స్, స్టోరీస్, స్పీచెస్ ఇంట్రెస్టింగ్ ఉండడానికి కూడా పోయమ్స్లో కానీ, స్టోరీస్లో కానీ, స్పీచెస్లో కానీ కూడా మనం లిటరీ డివైస్ లేదా ఫిగరేటివ్ లాంగ్వేజ్ని మనం వాడుతుంటాం. సో నార్మల్ సెంటెన్స్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాడిన సెంటెన్స్ చూద్దాం. అప్పుడు కొంచెం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, హీ ఈజ్ బ్రేవ్ అంటే ధైర్యవంతం చెప్తున్నాం. ఇదే సెంటెన్స్ ఫిగరేటివ్గా చెప్పాలంటే హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ బ్రేవ్ ఆ ధైర్యాన్ని మనం లయన్తో పోల్చి ఫిగరేటివ్గా చెప్తున్నాం. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్, అతనిలో ఉన్న ధైర్యాన్ని క్వాలిటీని లయన్తో పోల్చి మరీ చెప్తున్నాం. ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇంకోటి టైం పాసెస్ ఫాస్ట్, చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఇది నార్మల్గా చెప్తున్నాం. అదే ఫిగరేటివ్ చెప్పాలంటే టైమ్ ఈజ్ ఎ థీఫ్, థీఫ్తో కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే థీఫ్ అంటే ఎలా అయితే దొరకకుండా పారిపోతున్నాడో, టైం కూడా అలా మనకు పారిపోతుంటుంది, త్వరగా అయిపోతుంటుంది దానికి ఉద్దేశం. చూడండి, ద క్లాస్ ఈజ్ నాయిసీ, చాలా అల్లరిగా ఉంది చెప్పడానికి. ద క్లాస్ వాజ్ ఏ జూ, జూలో ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది కదా, చాలా చాలా యానిమల్స్ ఉంటాయి, చాలా చాలా బిహేవియర్ చేస్తుంటారు యానిమల్స్. ఆ విధంగా ఉంది క్లాస్ చెప్పడానికి ఈ విధంగా వాడతాం. విండ్ ఈజ్ బ్లోయింగ్, దానికి బదులు విష్పర్డ్ అని చెప్తాం. విష్పర్డ్ చేయడానికి ఏదైనా మనిషి విష్పర్ అంటే గుసగుసలాడడం, గుసగుసలాడుతుందా? అలా చేయదు కదా, బట్ మనం అలా చెప్తున్నాం. ఎందుకంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అట్రాక్షన్ కోసం లేదా ఎంఫసిస్ చేయడానికి కోసం, అర్థం కావడానికి కోసం చెప్తున్నాం. షీ వర్క్స్ హార్డ్, షీ బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్. హార్డ్ వర్క్ చేసి చెప్పడానికి బదులుగా మనం ఏం చెప్తున్నాం? బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్. మంచి ఐడియా మేక చెప్తున్నాం మేడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం నార్మల్ సెంటెన్స్కి ఫిగరేటివ్ లాంగ్వేజ్ కడుతాం అంటే యూజింగ్ ఆ స్పెషల్ వర్డ్స్ అనమాట. అంతే. ఎందుకు వాడతామంటే సో అట్రాక్షన్ కోసం, ఎక్స్ప్రెస్ చేయడానికి, బాగా మీనింగ్ఫుల్ కోసం, ద ఆర్డినరీ లాంగ్వేజ్ ఉండడానికంటే కొంచెం ఫిగరేటివ్గా చెప్తాం. నథింగ్ బట్ కొంచెం బ్యూటిఫై చేస్తాం లాంగ్వేజ్ని. ఇది ఓవరాల్ సింపుల్ మీనింగ్ అండ్ డెఫినేషన్. ఇప్పుడు టైప్స్, దానిలో మనకు డిఎస్సిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్లో 8 ఉన్నాయండి. ఆ 8 ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఐరనీ. సో ఐరనీ అంటే అందరు తెలుసు. ఐరనీ కేమ్ ఫ్రమ్ గ్రీక్ క్యారెక్టర్ ఎయిరన్ అనే ఒక క్యారెక్టర్ నుంచి ఐరనీ అనే ఈ వర్డ్ మనకు వచ్చింది. సో ఐరనీ ఈజ్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వేర్ ద ఇంటెంటెడ్ మీనింగ్ ఈజ్ ఆపోజిట్ టు యాక్చువల్ మీనింగ్. సో ఇంటెన్షన్గా మనం అనుకున్న మీనింగ్ ఒకటి ఉంటుంది, మరి అక్కడ ఉన్న యాక్చువల్ మీనింగ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది మనకు ఐరనీ అండి. నథింగ్ బట్ ఆపోజిట్ ఆర్ కాంట్రరీ అనుకోవచ్చు. మనం చెప్పేది మనకు దానికి అక్కడ జరిగేదానికి తేడా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది కంప్లీట్గా. పర్పస్ ఎందుకు ఇలా ఆపోజిట్ ఉంటుందంటే టు షో హ్యూమర్, నవ్వని చెప్పడానికి ఆపోజిట్ చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమర్, క్రిటిసైజ్ చేయడానికి, లేదా సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా మనం ఇది వాడుతుంటాం. ఎట్లా అంటే ముందులో 3 రకాలు ఉన్నాయి. ముందు ఓన్లీ ఐరనీ అంటే ఆపోజిట్ వెళ్ళి అని మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోకూడదు. అందులో టైప్స్ కూడా చూసుకోవాలి. డిఎస్సీలో భాగంగా ఖచ్చితంగా అడుగుతారు. ఒక టైప్ ఆఫ్ టెట్ ఎగ్జామ్లో కూడా బిఫోర్ టెట్ ఎగ్జామ్ కూడా అడిగారండి. సో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వర్బల్ ఐరనీ. సో వర్బల్ ఐరనీ అంటే దిస్ అకర్స్ వెన్ స్పీకర్ సేస్ వన్ థింగ్ బట్ మీన్స్ ది ఆపోజిట్. స్పీకర్ ఆ క్యారెక్టర్ ఒకటి చెప్తే బట్ దట్ మీనింగ్ ఒకలా ఉంటుంది, బట్ తను చెప్పేది ఒకలా ఉంటుంది. మొత్తానికి మ్యాచ్ ఉండదు, ఆపోజిట్గా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్, స్టోర్ రూమ్ గివ్స్ ఎ ఫెంటాస్టిక్ స్మెల్. స్టోర్ రూమ్లో మనకు చాలా వరకు స్టోర్ అయినది కాబట్టి బ్యాడ్ స్మెల్ ఉంటుంది అక్కడ అని చెప్పడానికి బదులు ఫెంటాస్టిక్ స్మెల్ అని ఆపోజిట్గా చెప్తున్నాం, రైట్? సో హీ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఎవరు చెప్తాం ఇలా? సో ఎవరైతే స్లో లర్నర్ ఉంటారో, ఎవరికైతే చదువు సరిగ్గా రాదో వాళ్ళని పట్టుకొని నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతారు అంటాం. అంటే ఇది ఆపోజిట్గా చెప్తున్నాం మనం హ్యూమర్ కోసం. ఇప్పుడు ఒక చిన్న పొట్టిగా ఉన్న హైట్ తక్కువ ఉన్న పట్టుకొని యు ఆర్ లైక్ ఏ ప్రభాస్ అని చెప్పినాం అనుకోండి, ప్రభాస్ హైట్ ఎక్కడ ఉంది, మన హైట్ ఎక్కడ ఉంది అని అతను ఆలోచిస్తుంటాడు. అది ఎందుకు చెప్తున్నా అంటే హ్యూమర్ కోసం. హైట్కి చాలా తేడా ఉంది అక్కడ. మనం చెప్పేది హైట్ ఎక్కువ ఉన్న ప్రభాస్ కంపేర్ చేస్తున్నప్పుడు యాక్చువల్ అతను హైట్ తక్కువ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తుంటారు. రియల్ లైఫ్ చెప్తే మనం భారతం అవుతారు, రియల్ లైఫ్ ఎగ్జామ్స్ తీసుకుంటారు. సో వర్బల్ అంటే వర్డ్స్ అంటే చెప్తాం, వర్డ్స్ అంటే చెప్తాం కాబట్టి వర్బల్ అంటే గుర్తుపెట్టుకోండి. వర్డ్స్తో ఒకటి చెప్తే అక్కడ ఒక ఆపోజిట్ ఉంటుంది మీనింగ్, రైట్?
డ్రామాటిక్ అరైన్ నెక్స్ట్. సో డ్రామాటిక్ అరైన్ అంటే దిస్ అరైజెస్ వెన్ ద ఆడియన్స్ నోస్ మోర్ అబౌట్ సిచ్యువేషన్ దాన్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎ స్టోరీ ఆర్ ఎ ప్లే. సో డ్రామాటిక్ అరైన్ అనేది ఎట్లంటే ఒక ప్లేలో కానీ లేదా స్టోరీలో కానీ ఉన్న ఆ క్యారెక్టర్స్ కంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి మనకు ఎక్కువ తెలుస్తుంది వాళ్ళ ఆ క్యారెక్టర్స్ కంటే. అప్పుడు డ్రామాటిక్ అని ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి బాగా అర్థం. చాలా సింపుల్ సినిమాటిక్ వేలో తీసుకున్నాను చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ చూడండి 'బాహుబలి' సినిమాలో ఆడియన్స్ నోస్ ద కట్టప్ప కిల్డ్ బాహుబలి. సో ఆడియన్స్ తెలుసు కదా కట్టప్ప బాహుబలి ఎవరు చంపారంటే కట్టప్ప అని మనందరికి తెలుసు. బట్ శివుడు ఆ బాహుబలి సన్ క్యారెక్టర్‌కి డజన్ నో అతనికి తెలియదు. అప్పుడు అంటే ఇనీషియల్‌గా. ఆ తర్వాత స్టోరీలో బాగా తెలుస్తుంది అనుకో వేరే విషయం. ఇక్కడ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా ఏమిటంటే మనకి బాగా తెలిసిన క్యారెక్టర్స్ కంటే వాళ్ళు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కంటే బయట వాళ్ళకు చూసే వాళ్ళకు అది మనకు ముందే తెలిస్తే డ్రామాటిక్ ఐరనీ. 'ఈగ' సినిమా చూడండి ఎగ్జాంపుల్ ఇంకోటి. ఆడియన్స్ నోస్ ద ఫ్లై ఈస్ ఈ నా ఈజ్ నాని. సో నాని ఈగ అని తెలుసు మనందరికీ. బట్ సందీప్ విలన్ క్యారెక్టర్‌కి తెలియదు. తర్వాత స్టోరీలో బాగా తెలుస్తుంది. బట్ ఇనిషియల్‌గా మనకు తెలుసు అరే! నాని చనిపోయి ఇందులో ఆత్మలాగానో లేదా సంథింగ్ ఈయన ఈగ మారి వచ్చాడనేది మనకు తెలుసు. రైట్? ఇది డ్రామాటిక్ ఐరనీ. చాలా సింపుల్ కదా! ఎప్పుడు మర్చిపోలేం కదా! సినిమాటిక్ తీసుకున్నామంటే ఎప్పుడు సినిమా అంటే ప్రభావం ఎంతో తెలీదు గానీ పంచ్ డైలాగ్ ప్రభావం మాత్రం గట్టిగా ఉందన్నట్టు సో ఎప్పటికి గుర్తుంటుంది. రైట్? సో నెక్స్ట్ ఇంక మర్చిపోరు. నెక్స్ట్ సిట్యుయేషన్ ఐరనీ చూద్దామండి. థర్డ్ టైప్. సిట్యుయేషన్ ఐరనీలో చూడండి దట్ ఇన్వాల్వ్స్ ఎ సిట్యుయేషన్ వేర్ ద ఔట్‌కమ్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. సో మనం ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికంటే కాంట్రరీ ఆపోజిట్‌గా సిట్యుయేషన్ జరిగితే అప్పుడు సిట్యుయేషన్ ఐరనీ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి చాలా సింపుల్. ఫైర్ స్టేషన్ బర్న్స్ డౌన్. చూడండి ఫైర్ స్టేషన్ యాక్చువల్‌గా అది ఫైర్ ఎక్కడనైతే అది బర్న్ ఎక్కడైతే బర్న్ అవుతుందో మంటలు వస్తాయో అక్కడ స్టాప్ చేయడానికి వెళ్ళినా దానికి మంటలు వస్తే సిట్యుయేషన్ అట్లా వచ్చేది. సో దట్స్ సిట్యుయేషన్ ఐరనీ. A marriage counselor giving advice to his second wife. సారీ గివింగ్ డైవర్స్ టు సెకండ్ వైఫ్. చూడండి ఇక్కడ మ్యారేజ్ కౌన్సిలర్ ఏం చేయాలి యాక్చువల్‌గా అతని పని ఏంటి అంటే మోటివేట్ చేసి ఎవరైతే డైవర్స్ తీసుకుంటారో వాళ్ళు వద్దు అని చెప్పడానికి అతను మోటివేట్ కౌన్సిలింగ్ ఇస్తుంటాడు. బట్ అతనే డైవర్స్ ఇస్తున్నది కూడా సెకండ్ వైఫ్‌కి అంటే సిట్యుయేషన్ అలా ఉంది. రైట్? జస్ట్ కామిక్‌గా అనమాట అర్థం కావడానికి ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నా అండి. డాక్టర్ ఆఫెన్ ఫాల్ సిక్. డాక్టర్ అంటేనే మనకు సిక్ కాకూడదు. అతనే సిక్ అయిన వాళ్ళని చూస్తారు. అతనే సిక్‌గా ఫీల్ అయితే సిక్‌గా ఉంటే ఇప్పుడు కూడా ఇది సిట్యుయేషన్ ఐరనీ. రైట్? ఈ విధంగా మనం 'ద బెట్‌లో' కూడా ఉంది కదా ఐరనీ. మొన్ననే బిట్ వచ్చింది కదా! 'ద బెట్‌లో' జరిగిన ఐరనీ ఏంటి అని క్వెషన్ వచ్చింది. సో ఐరనీ అంటే రివర్సల్, ఆపోజిట్ మనకు తెలుసు. అందులో 3 టైప్స్ ఉంటాయి. చూడండి సింపుల్. ఒకటి వచ్చేసి మనకు వర్బల్, తర్వాత డ్రామాటిక్, తర్వాత సిట్యుయేషన్ ఐరనీ ఏంటి అని మనం చూసాం. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి సిమిలీ. సింపుల్ అందరికి తెలిసింది. ఏ సిమిల్ ఇస్ ఎ కంపారిజన్ బిట్వీన్ 2 డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ లైక్ యాజ్. సో లైక్ గాని యాజ్ గాని వాడి కంపేర్ చేయడానికి ఇది ఎవరిని కంపేర్ చేస్తాం? 2 డిఫరెంట్ థింగ్స్ వేరే వేరేగా ఉన్న దాన్ని డిఫరెంట్‌గా ఉన్న వాళ్ళని కంపేర్ చేసి ఏ దానికి యూజ్ చేస్తాం? లైక్ అండ్ యాజ్ అనే వర్డ్ యూజ్ చేస్తే సిమిలీ అవుతుంది. టు హైలైట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ 2 డిస్సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాన్సెప్ట్. సో సిమిలర్‌గా లేనటువంటి ఆబ్జెక్ట్స్‌ని కాన్సెప్ట్‌ని తీసుకొని మనం సిమిలర్‌గా ఉన్నట్టు లైక్ అండ్ యాజ్ గాని వాడి చెప్తాం. ఇది చాలా మంది తెలుసు. చాలా బేసిక్ ఇది. రైట్? ఎగ్జాంపుల్ చూద్దాం. హి ఈస్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్. సో ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్‌లో హి ఈస్ బ్రేవ్ అని చెప్పకుండా యాజ్ బ్రేవ్ యాజ్ లయన్. సో లయన్ అంటే ధైర్యవంతుడు అని మనం లైక్ అండ్ యాజ్ అని వాడి చెప్తున్నాం. లైక్ కూడా రావచ్చు, యాజ్ కూడా రావచ్చు. హర్ ఫేస్ షైన్స్ లైక్ ద మూన్. సో మూన్ లాగా షైనింగ్ ఉందంట ఆమె ఫేస్. సో అలా ఉండదు కదా! బట్ ఇలా ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇది. సో సిమిలీ. సో ఆఫ్టర్ రన్నింగ్ వాస్ యాజ్ ట్రైడ్ యాజ్ డాగ్. సో లైక్ కానీ యాజ్ కానీ వాడి డిస్సిమిలర్‌గా ఉన్న వాటిని సిమిలారిటీ తీసుకొస్తే సిమిలీ అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్‌లీ కొంచెం ఇంచుమించు దగ్గరలో మెటాఫర్. సో మెటాఫర్ అంటే ఇట్స్ డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ 2 అన్‌లైక్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. సో డైరెక్ట్ కంపేర్ చేస్తాం ఇంక. లైక్ యాజ్ ఉండదు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ లైక్ మనీ అంటే అప్పుడు మనకు సిమిలీ అవుతుంది. బట్ లైక్ తీసేసి టైమ్ ఈజ్ మనీ అన్నాం. సో టైమ్ ఈజ్ మనీ అంటే టైమ్ ఎలా అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోద్దో ఎంతైతే ఇంపార్టెంటో మళ్ళీ తిరిగి రాదో మనీ కూడా అలా ఇంపార్టెంట్ చెప్పడానికి నా ప్రయత్నంకి ఇది దీని యొక్క మీనింగ్. సో టైమ్ ఈజ్ ఎ థీఫ్. సో టైమ్ ఎలా అయితే గడిచిపోతుంది ఆగదు ఎవరి కోసం అంటే థీఫ్ అలా కూడా పారిపోతాడు అంటే ఇలా సిమిలారిటీ కోసం టైమ్‌ని మనం థీఫ్‌తో పోల్చుతున్నాం. ఏ విధంగా లైక్ అండ్ యాజ్ వాడకుండా పోలుస్తున్నాం. లైక్ ఆర్ యాజ్ వాడితే మళ్ళీ సిమిలీ అయిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్ చూడండి టైమ్ ఈజ్ ఎ థీఫ్ అంటే మెటాఫర్. టైమ్ ఈజ్ లైక్ ఎ థీఫ్ అంటే లైక్ వాడేస్తే మనకు మళ్ళీ సిమిలీగా వెళ్ళిపోతుంది. రైట్? సో 2 కంపారిజన్సే. రైట్? సో నెక్స్ట్ చూడండి ద క్లాస్ రూమ్ వాస్ ఎ జూ. సో డైరెక్ట్‌గా చెప్పకుండా క్లాస్ రూమ్ అనేది చిల్లర బల్లరగా ఉంది చెప్పకుండా జూ అని మనం ఇచ్చేస్తున్నాం. సో జూతో పోలుస్తున్నాం క్లాస్ రూమ్‌ని. రైట్? సో మై టీచర్ ఈజ్ వాకింగ్ డిక్షనరీ అంట. సో మా టీచర్‌కి చాలా వర్డ్స్ తెలుసు. చాలా బాగా అన్ని పదాలు మీనింగ్ వచ్చు అని చెప్పడానికి మనం వాకింగ్ డిక్షనరీ. సో డిక్షనరీని టీచర్‌తో పోలుస్తున్నాం వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. అదే మనం లైక్ వాడేస్తే సిమిలీ. చాలా సింపుల్. ఫస్ట్ ఐరనీ అయిపోయింది, సిమిలీ అయిపోయింది, మెటాఫర్ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది క్లియర్ కదా అందరికి?
సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, పర్సానిఫికేషన్. సో పేరులోనే ఉంది పర్సన్ అంటే అంటే మనిషి. సో పర్సానిఫికేషన్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్ టు నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ ఐడియాస్. సో నాన్ లివింగ్ థింగ్స్ ఐడియాస్కి కానీ లివింగ్ థింగ్స్ లేనట్టు అంటే లివింగ్ థింగ్స్ వచ్చే క్వాలిటీస్ లైక్ హ్యూమన్ బీయింగ్ క్వాలిటీస్ ఇచ్చామంటే, అట్రిబ్యూట్స్ ఇచ్చామంటే అది పర్సానిఫికేషన్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్. ఎగ్జాంపుల్ చూడండి, ద విండ్ విస్పర్డ్ సాఫ్ట్లీ. సో మీకు విండ్ విస్పర్డ్ సాఫ్ట్లీ అంటే ఇక్కడ విండ్ అనేది విస్పర్డ్ అంటే గుసోసలాడుతుంది, చిన్నగా అంటుంది. సో గుసోస ఎవరు ఆడతారు? హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు ఆ పని, బట్ విండ్ చేయదు. బట్ దానికి కూడా హ్యూమన్ క్వాలిటీ ఇస్తున్నాం అంటే ద సెన్స్ యూజింగ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్, ద పర్సానిఫికేషన్. ఇక్కడ పర్సానిఫికేషన్ వాడుతున్నామని దాని యొక్క ఉద్దేశం. ద ఫ్లవర్స్ డాన్స్ ఇన్ ద బ్రీజ్. సో ఫ్లవర్స్ డాన్స్ చేస్తాయండి, హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసేది, బట్ ఫ్లవర్స్ కూడా ఆ క్వాలిటీ ఇచ్చినామంటే అది పర్సానిఫికేషన్ అవుతుంది. సో దిస్ ఈస్ పర్సానిఫికేషన్. ద ల్యాప్టాప్ రెఫ్యూజ్ టు వర్క్. అది రెఫ్యూజ్ చేసింది, ఏదైనా మాట్లాడుతుందా మనతో? కానీ ఎందుకు హ్యూమన్ వాళ్ళు ఇస్తే అది పర్సానిఫికేషన్. రైట్, సింపుల్ కదా. లైక్ ఆర్ యాజ్ వాడితే సిమిలీ, అది వాడకుండా చెప్తే మెటాఫర్, పర్సన్ క్వాలిటీ ఇస్తే పర్సానిఫికేషన్. వెరీ వెరీ సింపుల్. జస్ట్ వింటూ క్లాస్ జస్ట్ ఆడియో వింటూ కూడా పని చేసుకున్నా, మీకు టైం లేకుండా కూడా మీరు ప్రిపేర్ కావచ్చు, సిలబస్ కంప్లీట్ చేయొచ్చండి, నాట్ అ బిగ్ థింగ్. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కూడా మీరు కింద కామెంట్ చేయగలరు, నేను మీకు పంపిస్తానండి. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్ మెటానమీ. సో కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి 2-3 లైక్ మెటానమీ ఈజ్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వేర్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ ఈజ్ యూస్ టు రిప్రజెంట్ సంథింగ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఇట్. సో మెటానమీ అంటే ఏంటంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ యూస్ టు రిప్రజెంట్ సంథింగ్ క్లోజ్లీ అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి దాన్ని క్లోజ్ రిలేట్ అయిన దాన్ని సంబంధించడానికి చెప్పడానికి ఒక వర్డ్తో అసోసియేట్ చేస్తే, అది ఎప్పుడు ఒక కాన్సెప్ట్ అసోసియేట్ చేస్తే అది మనకు మెటానమీ అనిపిస్తుంది. మెటానమీ అంటేనే కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి ఇక్కడ ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ఎ స్వర్డ్. సో స్వర్డ్ కంటే మైటియర్, గొప్పది అనేది, పెద్ద అనేది అని మనం చెప్పడానికి పెన్ అని చెప్తున్నాం. సో కాన్సెప్ట్ పెన్ అనే కాన్సెప్ట్ అంటే ఇక్కడ పెన్ అనేది, పెన్ అంటే రాసే పెన్ అనే కాదు. ఆ కాన్సెప్ట్ ఏమి దానికి రిలేటెడ్ అంటే ఎడ్యుకేషన్ అంటే దానికి రిలేటెడ్ వర్డ్. ద వైట్ హౌస్ అనౌన్స్డ్ ఎ న్యూ పాలసీ. వైట్ హౌస్ అంటే తెల్లైన ఇల్లు అని కాదు, ఇక్కడ యూఎస్ గవర్నమెంట్. వైట్ అంటేనే యూఎస్. రైట్, సో యూఎస్ గవర్నమెంట్ని ద వైట్ హౌస్ అని సంబోధిస్తుంటాం. అంటే ఈ వైట్ హౌస్ అనే క్లోజ్ అయిన ఆ వర్డ్ రిలేటెడ్ టు గవర్నమెంట్. సో ఒక చిన్న వర్డ్ క్లోజ్ రిలేటెడ్ అయితే ఏదైనా ఒక కాన్సెప్ట్కి అది మనకు మెటానమీ అవుతుంది. ద క్రౌన్ పాస్ ద ఆర్డర్. క్రౌన్ అంటేనే కింగ్ ఆర్ క్వీన్. క్రౌన్ అంటేనే మన క్రౌన్ ఎవరు ఇస్తారో, కింగ్ అండ్ క్వీన్ అని మనకు అసోసియేట్ చేసుకుంటాం. అదే ద బెంచ్ అంటేనే మనకు జడ్జెస్, లాయర్స్, ఈ విధంగా అక్కడ వెళ్ళిపోతుంది. సో ఒక క్లోజ్ అయిన ఒక వర్డ్ ఆర్ ఫ్రేజ్ రిలేటెడ్ టు సంథింగ్, దానికి రిలేటెడ్ అని చెప్తే మనకు మెటానమీ ఉంటుంది. చాలా చాలా సింపుల్. రైట్, మెటానమీ అర్థమైంది కదా, ఒక చిన్న కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోండి, వర్డ్ అర్థమైపోతుంది. అలిటరేషన్. నెక్స్ట్ అలిటరేషన్ అంటే రిపీటేషన్ గుర్తుపెట్టుకోండి. రెండు ఎల్ఎల్ రిపీట్ అయ్యాయి కాబట్టి రిపీటేషన్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి, ఎవరికైనా బేసిక్ ఏమన్నా ఫస్ట్ టైం ఇవి ఫిగర్ ఆఫ్ స్పీచ్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాం, వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా ఆల్రెడీ చదివిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో అలిటరేషన్ ఈజ్ రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్స్. సో బిగినింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ పోయంలో, లైన్లో కానీ ఎక్కడైనా బిగినింగ్ ఆఫ్ సౌండ్స్లో కాన్సోనెంట్ సౌండ్ రిపీట్ అయితే అది అలిటరేషన్ కిందకి వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, టు క్రియేట్ మ్యూజికల్ ఎఫెక్ట్. ఎందుకు అసలు అలిటరేషన్ వాడతామంటే మ్యూజికల్ ఎఫెక్ట్ కోసం. టు మేక్ లైన్స్ మెమొరబుల్గా ఉండడానికి, మా లైన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం వాడతాం. రైట్, సో ఈ విధంగా ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అవుతుంది. స్వీట్ స్మెల్ ఆఫ్ సక్సెస్. సా అనే సౌండ్ రిపీట్ అవుతుంది. స్వీట్లో సా ఉంది, స్మెల్లో సా ఉంది, సక్సెస్లో కూడా సా ఉంది. ఒకే రకమైన కాన్సోనెంట్ సౌండ్ దగ్గర సక్సెసివ్ వర్డ్స్లో రిపీట్ అయితే మనకు అది అలిటరేషన్ కిందకి వచ్చేస్తుంది. చూడండి, విండ్ విన్స్ విజిల్. సో ఇక్కడ వైల్డ్ విన్స్ విజిల్. సో వా అనే సౌండ్ రిపీట్ అవుతుంది. షీ సెల్స్ షీ షోర్ అనేది సా అనేది రిపీట్ అవుతుంది. బిగ్ బాయ్స్ ప్లే ఫుట్బాల్, బా అనే సౌండ్ రిపీట్ అవుతుంది. ఈ విధంగా కాన్స్టెంట్ సౌండ్ రిపీట్ అయితే అది అలిటరేషన్. అలిటరేషన్ అంటే రిపీటేషన్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. సో మెటానమీ అంటే కాన్సెప్ట్, పర్సనిఫికేషన్ అంటే పర్సన్, హ్యూమన్ క్వాలిటీస్ ఇవ్వడం, మెటాఫర్ అంటే లైక్ యాజ్ వాడకుండా కంపారిజన్, సిమిలీ అంటే లైక్ యాజ్ వాడి కంపారిజన్ చేయడం, ఇంకా ఐరనీ అంటే ఆపోజిట్. అందులో సిచ్యువేషనల్, డ్రామాటిక్ అండ్ వర్బల్ ఉండే. ఈ విధంగా మనం రివిజన్ ఇందాక చెప్పినది కొంచెం. రైట్, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం ముందుకి. నెక్స్ట్ సినక్డక్. చూడండి, సినెక్డక్ల్ అంటే ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ పార్ట్ రిప్రజెంట్ ఎ హోల్ అండ్ హోల్ రిప్రజెంట్ ఎ పార్ట్. సో పార్ట్ హోల్ గాను, హోల్ రిప్రజెంట్ ఎ పార్ట్. ఒక చిన్న పార్ట్ హోల్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తే రైట్, అది సినక్డక్ ఉంది. ఇది కొంచెం క్లోజ్ రిలేటెడ్ మెటానమీ లాగా అనిపిస్తుంటుంది, బట్ మెటా కాదండి. సో ఎగ్జామ్లో మనకు సింపుల్గా లైక్ యాజ్ అనే కాకుండా ఈ మధ్య ఎక్కువ 2 పర్సనిఫికేషన్ ఇచ్చాడు లాస్ట్ డేస్లో, బట్ చెప్పలేం. మెటానమీ సినక్డక్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయాలి. సో సినక్డక్ అంటే ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉండి పార్ట్స్ రిప్రజెంట్ హోల్, హోల్ రిప్రజెంట్ పార్ట్ అని చెప్పాం. సో ఏమి ఇలా అంటే చూడండి, ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. సో హ్యాండ్స్ అనేది ఇక్కడ అన్ని చేతులు అని కాదు, ఆ చేతులు అనే దానికి క్రూ మెంబర్స్ ఆఫ్ ఎ షిప్కి మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ కాదు,
క్లోజ్ రిలేట్ అయిన వర్డ్ కాదు ఇక్కడ. ఇక్కడ హోల్ పార్ట్ హోల్. సినెక్డక్ అంటేనే హోల్ పార్ట్. సినెక్డక్‌లో ఓ ఉంది కదా! జస్ట్ గుర్తుపెట్టుకోండి క్లూ లాగా. ఓ అంటే రౌండ్. రౌండ్ అంటే పార్ట్ హోల్, హోల్ పార్ట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి కొంచెం. సో చూడండి హ్యాండ్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వి నీడ్ మోర్ హ్యాండ్స్ ఇన్ ద కిచెన్. కిచెన్‌లో చాలా చేతులు కావాలంటే మనం చేతులు తీసుకొస్తాం ఇక్కడి నుంచి పోయి కాదు. చేతులు కాదు ఇక్కడ వర్కర్స్ కావాలి. కుక్ చేసేవాళ్ళు కావాలని దానికి ఉద్దేశ్యం. అంటే హ్యాండ్స్ అనే పార్ట్ హోల్ వర్కర్స్‌ని మనకు ఇండికేట్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఇండియా వన్ ద మ్యాచ్ అండి. ఇండియా అంటే ఏంటి? ఇండియన్ టీమ్ అనేది ఇండియా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇండియా అనే ఒక పార్ట్ ఇండియన్ టీమ్ మొత్తాన్ని నేషనల్‌ని మనకు అసోసియేట్ చేస్తే అది సినెక్డక్ అవుతుంది. మెటానమీ అంటే కాన్సెప్ట్ ఒక వర్డ్ దానికి రిలేటెడ్ అయిన క్లోజ్ వర్డ్ ఏమైనా ఉంటే అది మెటానమీ. అలా కాకుండా మనం ఇక్కడ అలా కాకుండా జస్ట్ హోల్‌ని పార్ట్ రిప్రజెంట్ చేస్తే పార్ట్‌ని హోల్ రిప్రజెంట్ చేస్తే సినెక్డక్ అవుతుంది. సో రైట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అపాస్ట్రోఫీ లాస్ట్ అండి ఎయిత్. అపాస్ట్రోఫీ అంటే ఇస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విత్ ద స్పీకర్ అడ్రెసెస్ అన్ అబ్సెంట్ పర్సన్, ఎ డెడ్ పర్సన్, అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా ఆర్ అన్ లివింగ్ థింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ప్రెజెంట్ అండ్ కేపబుల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. సో ఇలా అంటే చనిపోయిన వాళ్ళ గురించి గాని లేదా అబ్సెంట్ ఉన్న పర్సన్ గురించి తీసుకొని లేదా నాన్ లివింగ్ థింగ్ తీసుకొని మనం లివింగ్ థింగ్‌గా వాళ్ళకి సంబోధించినట్లయితే డైరెక్ట్ అడ్రెస్ చేసినట్లయితే యాజ్ ఇఫ్ దే వర్ కేపబుల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటే ఏదో వాళ్ళ అండర్‌స్టాండింగ్ మనకు రెస్పాన్స్ ఇస్తారు అనే విధంగా మనం ట్రీట్ చేసి అడ్రెస్ అని గుర్తుపెట్టుకున్నాం. అపాస్ట్రోఫీ అంటే అడ్రెస్. ఏ ఉంది అపాస్ట్రోఫీలో అడ్రెస్‌లో కూడా ఏ ఉంటుంది. ఏ. సో అపాస్ట్రోఫీ అడ్రెస్సింగ్ చేస్తే అది అపాస్ట్రోఫీ. ఎలా చూడండి మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్‌లో. సో మై ఫాదర్ అంటే అతని ఫాదర్ కాదు ఇక్కడ మై ఫాదర్ అని గాడ్‌ని డైరెక్ట్‌గా సంబోధిస్తున్నాడు. సో అది అపాస్ట్రోఫీ. అపాస్ట్రోఫీ నుంచి డైరెక్ట్ మన లాస్ట్ టైం కూడా ఒక బిట్ వచ్చింది డీఎస్సీకి. సో ఓ మూన్ వై డు యూ హైడ్ టునైట్ అని మూన్‌కి ఎందుకు రాలేదు అని మూన్‌కి డైరెక్ట్ మూన్ ఏమైనా రిప్లై ఇస్తుందా? నేను ఎందుకు రాలేదు చెప్తుందా రీజన్? చెప్పదు. బట్ ఎందుకు చెప్తున్నామంటే దిస్ కాల్డ్ అపాస్ట్రోఫీ. ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో అపాస్ట్రోఫీ. ఓ ఫ్రీడమ్ హౌ లాంగ్ మస్ట్ వి వెయిట్ ఎంతవరకు ఆగాలి మనం ఫ్రీడమ్‌కి డైరెక్ట్ చెప్తున్నాం. అది నాన్ లివింగ్ థింగ్. బట్ మనకు రిప్లై ఇచ్చేలాగా మనం దాన్ని పిలుస్తున్నాం. హో గాడ్, హో టైమ్ ఈ విధంగా మనకు డైరెక్ట్ అడ్రెస్ ఇస్తే అపాస్ట్రోఫీ. ఐ హోప్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా. 8 ఫిగర్స్ చాలా సింపుల్ కదా. చాలా సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. అంటే చాలా హోంవర్క్ దీనికి అవసరం ఉంటుంది. ఇంత సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నట్టే అంత సింపుల్‌గా. సో సెల్ఫ్ నోట్స్ అండి ఇది. సో మీరు దయచేసి గమనించాలి. రైట్. సో నెక్స్ట్ మనం రైమ్ స్కీమ్. సో రైమ్ స్కీమ్ చాలా సింపుల్ అందరికి తెలుసు. బట్ ఈవెన్ దో విల్ ట్రై టు ఫినిష్ హియర్. సో ద ప్యాటర్న్ ఆఫ్ రైమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ఎ పోయమ్స్‌లో ఎక్కువగా రైమ్ స్కీమ్ అంటే ఎండ్‌లో సిమిలర్ సౌండ్ వస్తాయి. ఎగ్జాంపుల్ మన పాటలు కూడా చాలా సిమిలర్ సౌండ్స్‌తో ఉంటాయి మనకు ఎండింగ్‌లో ఒక లైన్ చూసుకుంటే ఎండ్‌లో సిమిలర్ సౌండ్‌తో ఎండ్ అవుతూ ఉంటాయన్నమాట. రైట్. సో సౌండ్‌ని మనం రైమ్ స్కీమ్ అంటాం. ప్యాటర్న్ ఆఫ్ రైమింగ్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 'ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్స్' అనే పోయం మన డీఎస్సీలో కూడా ఉంది. అందులో తీసుకున్నాను చూడండి. 'ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఐ హాడ్ నో హ్యూమన్ ఫియర్స్ షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్‌లీ ఇయర్స్'. ఇక్కడ చూడండి రైమింగ్ వర్డ్స్ అది ఎండ్ వర్డ్ చూసుకోవాలి. సీల్ ఉంది. సెకండ్ లైన్ ఫియర్స్ ఉంది. కాబట్టి నాట్ మ్యాచింగ్ కాబట్టి సౌండ్ ఏ, బి రాసుకున్నాం. సో మనకు జనరల్ తెలుసు క్యాపిటల్ లెటర్ ఏ వాడతాం. ఏబి లెటర్స్ ఏబిసిడీస్ అండ్ బ్రాకెట్‌లో ఉంచుతాం. సో సేమ్ రిపీట్ అయితే సౌండ్ ఇంకో సేమ్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి ఫీల్ థర్డ్ లైన్‌లో చూడండి ఇక్కడ ఫీల్ రైట్. యాక్చువల్‌గా సి పడితే ఇది టైపింగ్ మిస్టేక్ అండి. ఫీల్ అంటే ఏ రావాలి ఇక్కడ. సీల్, ఫీల్ సిమిలర్ సౌండ్ కాబట్టి ఏ. ఫియర్స్, ఇయర్స్ ఇక్కడ బీబీ. ఏబీ రైమ్ స్కీమ్‌తో కూడినది. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. రైమ్ స్కీమ్ కూడా అడుగుతారు. లాస్ట్ టైం బిట్ కూడా మనకు పుట్ డేట్‌లో కూడా బిట్ వచ్చింది. సో రైమ్ స్కీమ్ ఆఫ్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ 2 క్వాడ్రైన్స్ బలాడ్ అని మనకు బిట్ కూడా వచ్చిందండి. సో చాలా సింపుల్ కదా. సేమ్ సౌండ్ వస్తే సేమ్ లెటర్ లేకుంటే వేరే సౌండ్. లైక్ సిమిలర్ టు మూవీ సాంగ్స్‌లో ఎక్కువ అది మనం గుర్తుపెట్టుకుంటే గుర్తొస్తుంటాయి. అందులో టైప్స్ ఉన్నాయి. అంతేనా రైమ్ స్కీమ్ అంటే కాదు. అందులో టైప్స్ చూసుకోవాలి. సో డీఎస్ చదువుతున్నాం కాబట్టి ఎలా క్యాండిడేట్స్‌ని తీసేయాలని వాళ్ళు క్వెషన్ పేపర్ మైండ్‌లో ఉంటుంది. ఇది ఎలా చేస్తే మన క్యాండిడేట్స్ వాళ్ళు తక్కువ మిలాలి కదా. సో అందరూ ఎలిమినేట్ చేయడానికి చూస్తుంటారు. సో ఖచ్చితంగా మనం అన్ని దానిలో ఇన్ డెప్త్ చదివేటప్పుడు దానిలో ఎక్సెప్షన్స్ దాని లోపల టైప్స్ అన్ని కూడా చూసుకోవాలండి. రైట్. సో జస్ట్ ఇది నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇది జేఎల్‌డీఎల్ కూడా పనికొచ్చేది అనమాట. సో చెడు ఏదంటే రైమ్‌లో టైప్స్. ఎండ్ రైమ్ ఫస్ట్. ఎండ్ రైమ్ అంటే ఇందాక చూసినది. ఎండింగ్ వర్డ్స్ సేమ్ ఉంటే లైక్ సీల్, ఫీల్, సెకండ్ ఫియర్స్, ఇయర్స్ ఇలా వస్తే అది ఎండ్ రైమ్. ఇదే రైమ్‌నే ఎండ్ రైమ్ అనుకోండి సింపుల్. ఓన్లీ ఎండ్‌లో ఉంటుందా? అదే లైన్‌లో స్టార్ట్‌లో ఉండదా అంటే యెస్ అలాగే ఉంటుంది. క్లౌడ్ పోయమ్ చూసుకుంటే మనం డీఎస్ సిలబస్‌లో అందులో చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఒక లైన్ ఇక్కడ ఐ యామ్ ద డాటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ వాటర్. డాటర్, వాటర్ సేమ్ సౌండ్. ఎండ్‌లో రాలేదు ఇది. అదే లైన్‌లో వచ్చింది. అలాంటప్పుడు మనం దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ రైమ్ అంటాం. లోపలనే జరిగింది. అదే లైన్‌లో జరిగింది. ఇంకోటి చూడండి ఐ బ్రింగ్ ద రెయిన్ టు ఫిల్ ద ప్లెయిన్. రెయిన్, ప్లెయిన్ 2 కూడా సేమ్ కాబట్టి మనకిది ఇంటర్నల్ రైమ్ కిందకి వస్తుంది. అర్థమైంది కదా. సింపుల్ కదా. ఎండ్ రైమ్ అంటే ఎండ్ వర్డ్స్. లోపల అదే లైన్‌లో జరిగితే ఇంటర్నల్. ఇవి 2 క్లియర్ కదా.
సో గుర్తుపెట్టుకో రైమ్, ఇంటర్నల్ రైమ్, రైట్? నెక్స్ట్ మస్కులైన్ రైమ్ చూడండి ఇక్కడ. మస్కులైన్ రైమ్‌లో రైమ్ ఆఫ్ ఎ సింగిల్ స్ట్రెస్ సిలబుల్ నథింగ్ బట్ మనం ఏవైతే ఇందాక వర్డ్స్ చెప్పామో ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీల్, ఫీల్ ఇలా ఈ వర్డ్స్‌లో సింగిల్ సిలబస్ మన సిలబస్ వెళ్ళిపోవాలి. ఇక స్ట్రెస్ అని తెలుసు కదా! సింగిల్ సిలబుల్, డై సిలబుల్ ఉంది కదా! ట్రై సిలబుల్ ఈ విధంగా. సో ఒకే సిలబుల్ ఉన్న స్ట్రెస్ ఉంటే అది ఆ వర్డ్స్ వస్తే అది మనకు మస్కులైన్ రైమ్ వస్తుంది. లైక్ డే అంటే ఒకటే సిలబుల్, ప్లే ఒకటే సిలబుల్, నైట్ లైట్ అంటే ఒకే సిలబుల్ ఉంది రైమింగ్‌తో వస్తుంది. అప్పుడు మస్కులైన్ రైమ్ అవుతుంది. అదే ఫెమినైన్ రైమ్ కూడా ఇంకోటి. ఫెమినైన్ అంటే రైమ్ అకర్స్ బిట్వీన్ ద లాస్ట్ 2 సిలబుల్స్. సో 2 సిలబుల్ ఉంటాయి ఫెమినైన్‌లో. రైట్? మస్కులైన్ ఉందంటే ఫెమినైన్ కూడా ఉంటుంది కదా! ఖచ్చితంగా. సో 2 ఉంటాయి ఇందులో. అక్కడ ఒకటైతే ఇక్కడ 2. ఆ 2 ఒకటేమి అంటే లాస్ట్ అన్‌స్ట్రెస్డ్, దాని బిఫోర్ స్ట్రెస్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. రన్నింగ్, అనేది స్ట్రెస్డ్, నింగ్ అనేది మనం అన్‌స్ట్రెస్డ్‌గా చెప్తున్నాము. రన్నింగ్, కనింగ్ రైమింగ్ వర్డ్సే బట్ ఫెమినైన్‌లో వస్తుంది. ఎందుకంటే 2 సిలబుల్స్ ఉన్నాయి. ఒకటి రన్నింగ్‌లో 2 సిలబుల్ ఉంటాయి. కన్నింగ్‌లో 2 ఉంటాయి. ఆ 2లో కూడా ఒకటి స్ట్రెస్, ఒకటి అన్‌స్ట్రెస్డ్. ప్రిటీ, విటీ 2 సిలబుల్, హై ఫస్ట్ స్ట్రెస్, తర్వాత అన్‌స్ట్రెస్. క్లియర్? సో ఒకటి ఎండ్ రైమ్, ఇంటర్ రైమ్ 2. తర్వాత మస్కులైన్, ఫెమినైన్ జంటగా గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుంటది. 4 అయిపోయినాయి కదా! ఇప్పుడు పర్ఫెక్ట్ రైమ్ ఏంటో చూద్దాం. పర్ఫెక్ట్ రైమ్ దీని ఇంకో పేరు ఫుల్ రైమ్, ట్రూ రైమ్ ఈ విధంగా. సో బోత్ రైమింగ్ వర్డ్స్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ వావెల్ సౌండ్స్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ సిలబుల్స్. ఇందాక చెప్పాను సిలబుల్స్ అని సింగిల్ సిలబుల్, డబుల్ ఒకే సిలబుల్ లేదా 2 సిలబుల్ లేదా 3 సిలబుల్స్ ఉండి వావెల్ సౌండ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఉంటే, వావెల్ సౌండ్ 2 వావెల్ ఉంటే 2 వావెల్ ఒక దాంట్లో అంటే 2 వర్డ్స్‌లో కూడా సేమ్ వావెల్స్ ఉంటే, సేమ్ సిలబుల్ సౌండ్స్ ఉంటే అది కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్ రైమ్ లేదా ఫుల్ రైమ్, ట్రూ రైమ్ అని అంటాం. హ్యాట్లో చూస్తే ఒకే వావెల్ ఉంది, సిలబుల్ కూడా ఒకటి ఉంది. సో ఈ విధంగా ఒకే నంబర్ ఆఫ్ సిలబుల్స్, నంబర్ ఆఫ్ వావెల్స్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడు అది మనకు పర్ఫెక్ట్ రైమ్ కిందకి వస్తుంది. మన ఇన్‌పర్ఫెక్ట్‌కి దానికి ఏమైనా జంటగా ఉందంటే ఇన్‌పర్ఫెక్ట్‌గా ఉంది. యెస్, ఇన్‌పర్ఫెక్ట్ రైమ్. దీన్ని హాఫ్ రైమ్ లేదా స్లాంట్ రైమ్ అని కూడా అంటాం. ఇలా ఏమంటే చూడండి, రైమింగ్ వర్డ్స్ ఆర్ సిమిలర్ బట్ నాట్ ఐడెంటికల్ ఇన్ వావెల్ సౌండ్స్ అండ్ ద నంబర్ ఆఫ్ స్ట్రెస్ సిలబస్. సేమ్ రైమింగ్ వర్డ్సే, సిలబల్స్ ఒక వావెల్స్ ఉంటాయి బట్ మ్యాచ్ అవ్వవు. వావెల్ సౌండ్స్ డిఫరెన్స్ ఇందులో ఒకటి ఉంటే ఒక వర్డ్‌లో ఒక వావెల్ ఉంటే ఇంకో దాంట్లో 2 వావెల్స్ ఉండొచ్చు. లేదా ఒక దాంట్లో ఒకే వావెల్ ఉన్నప్పుడు వావెల్‌లో చేంజ్ ఉండొచ్చు. అండ్ సిలబస్‌లో కూడా నంబర్ ఆఫ్ సిలబస్‌లో కూడా చేంజ్ ఉండొచ్చు. ఇది ఒక సిలబుల్ ఉంటే ఇంకో వర్డ్ 2 సిలబుల్ ఉండొచ్చు. అప్పుడు మ్యాచ్ కాదు. లైక్ ఇయర్స్, యువర్స్ సిలబుల్‌లో చేంజ్ ఉంది. వావెల్ సౌండ్స్‌లో కూడా చేంజ్ ఉంది. రైట్? సో మ్యాచ్ కాకుంటే అది ఇన్‌పర్ఫెక్ట్ రైమ్. పర్ఫెక్ట్ అంటే మ్యాచ్ అయితే. ఏది మ్యాచ్ అవ్వాలి? వావెల్ సౌండ్, సిలబుల్స్. వావెల్ సౌండ్, సిలబుల్ మ్యాచ్ కాకుంటే వేరేగా ఉంటే ఆ నంబర్స్ ఇన్‌పర్ఫెక్ట్. నెక్స్ట్ రైమ్ రెచైనింగ్ కూడా ఉండేది. హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఇందులో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పెల్లింగ్ సేమ్ ఉండొచ్చు, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండొచ్చు బట్ మీనింగ్ వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు స్పెల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది. అది హోమోఫోన్స్, హోమోనిమ్స్ 2 కలిపి. సో సి సౌండ్ ఒకటే రైమింగ్ బట్ అవి బట్ మీనింగ్స్ వేరు. సి అంటే ఒకటి నీళ్ళు, సముద్రం, ఇంకో సి అంటే చూడటం. లైక్ సన్ అంటే కొడుకు, ఇంకో సన్ అంటే సూర్యుడు ఈ విధంగా. రైట్? ఇంకోటి ఫోర్స్ రైమ్ కూడా ఉంటుంది. ఫోర్స్ రైమ్ నథింగ్ బట్ మనం ఫోర్స్‌ఫుల్‌గా ఏదైనా రైమింగ్ ఇవ్వడానికి జస్ట్ ఏదో పారాడీలాగా ఏదైనా డైలాగ్‌లాగా చెప్తే మనకది ఫోర్స్ రైమ్‌గా ఉంటుంది. రైట్? సో ఇది మనకు రైమ్ స్కీమ్‌లో ఉన్న టైప్స్ చూసుకోవాలి. కనీసం డెఫినిషన్ చూసుకుంటే కూడా మనకు ఒక ఏది బిట్ వచ్చినా దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం ఉండదు. సో నార్మల్ అందరూ చదువుతారండి. బట్ ఇన్ డెప్త్‌గా మనం చదివే వాళ్ళకే మార్క్స్ ఎక్కువ వస్తాయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు నా వాట్సాప్‌కి మీరు మెసేజ్ చేయగలరు. సో దట్ ఐ విల్ ట్రై టు సెండ్. బట్ దీన్ని చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా రీసెర్చ్ అవసరం ఉంటుంది దీనికి. సో దయచేసి గమనించాలి. సో మీకు ఈ పీడిఎఫ్ పెట్టుకొని క్లాస్ వింటే ఇంకా బాగుంటుందంటే మీరు పెట్టుకోవచ్చు. లేదు అవసరం లేదంటే మీరు జస్ట్ ఫ్రీగా కూర్చొని వింటూ రాస్తే ఇంకా మంచిది. ఇంకా బాగా మెమరీలో మీకు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పటికి గుర్తుంటుంది కూడా. లేదంత టైం లేదు, జస్ట్ విని మేము చాలంటే జస్ట్ విన్నా చాలు. లేదు విని క్లాస్ నోట్స్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది కదా అంటే వెల్ అండ్ గుడ్. సో మీ ఇష్టం. మీకోసం మీకు కామెంట్ చేయగలరు. లేదా నా వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయగలరు. సో దట్ ఐ విల్ ట్రై టు సెండ్ దిస్ పీడిఎఫ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.